హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా మ్యారేజ్ అయిపోయింది. 5వ శుక్రవారం అని మా ముస్లిమ్స్‌లో చేస్తారండి. 5వ శుక్రవారం అయిపోయింది. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ రోజు రెండో రోజు శుక్రవారం పంపించరు కదా ఆడపిల్లకు. అందుకోసమని ఆహ్, శనివారం పంపిస్తారు. ఇక నేనెళ్తున్నా, ఎళ్ళొస్తాను వదిన అని నలుగురు వదినలకు, అన్నయ్యలకు చెప్పి వస్తుంటే నించోబెట్టి ఒక వదిన పచ్చిగా నోటి మీద చెప్పేసింది, ఇదిగో ఈ రోజు నుంచి ఇక ఈ ఇంటికి మీకు సంబంధం లేదు. ఇక ఎక్కడిస్తే అక్కడే ఎత్తుక్కోవాలి. ఏదైనా మంచి చెడు ఇక నుంచి మీ అత్త మామలు వాళ్లే చూసుకుంటారు. ఇక ఎటువంటి సంబంధం మాకైతే లేదు. అన్నీ నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం. ఇక ఇవ్వాల్సింది ఏమీ లేదు. అయిపోయింది అని ఇక వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది. ఇదేమిటి, పెళ్ళైపోతే ఆడపిల్లకు అంతటితో పుట్టింటితో సంబంధాలు తెగిపోతాయా? అంటే తల్లిదండ్రులు ఉంటేనే తెగిపోతాయా? లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే అన్నలుంటే ఇలా తెగదెంపుగా మాట్లాడతారా? ఏమిటి ఇలా మాట్లాడింది ఈవిడ అని నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నాకు చాలా బాధేసింది. నేను ఒక 10 నిమిషాలు షాక్ అయ్యాను. కోట్లు ప్రాపర్టీస్ సంపాదించి పెట్టిన అమ్మ నాన్న లేకపోతే ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడతారా? ఆడపిల్లని కూడా చూడకుండా. సరే, తర్వాతైనా ఎప్పుడైనా చెప్పొచ్చు కదా. అంత పచ్చిగా నోటి మీద చెప్పాలా? ఇలా మాట్లాడతారా అని నా మనసులో అప్పటినుంచి ఉండిపోయినది. ఇక బాగా పంపిణీలు పంచుకోవాలి. నా మ్యారేజ్ అయిపోయి సంవత్సరం అయిపోయినది. మా మామయ్య గారికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారట. ఆయన ఎంఏ పిహెచ్డి చేశారు. భవన వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఫ్రెండు. మంచి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఆయన. అందరూ అడిగారు, ఏంటి సార్ మీరు ఇంత చదువుకొని ఉండి చదువులేని అమ్మాయిని చేసుకొచ్చారు పెళ్ళి అని అడిగితే, చదువులేని అమ్మాయి అయినా కూడా తల్లిదండ్రులు లేని బాధ, మంచి చెడు, ఆ కష్ట సుఖాలు అనుభవించిన ఆడపిల్లలైతే మనం చెప్పినట్టు ఉంటారు, మన చెప్పింది వింటారు. అలా కాకుండా మనకు ఏదో చదువుంది, అన్ని తల్లిదండ్రి ఉండి అన్నీ ఆర్భాటాలు ఉన్న పిల్లయితే మనం చెప్పినట్టు మమ్మల్ని లెక్క చేయకుండా అలా ప్రవర్తిస్తారు. అందుకోసమని ఆ బాధ పడిన వాళ్ళకే అర్థమవుతుంది తల్లిదండ్రులు లేదనేది. నాకు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. అందుకని అలాంటి కోడల్ని నేను చేసుకురావాలని ఈ ఆలోచనతో నేను చదువు లేకపోయినా కూడా సంస్కారం కలిగిన అమ్మాయి, కష్ట సుఖాలేంటో తెలిసిన అమ్మాయి కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ నేను అని మా మామయ్య గారు వచ్చిన వాళ్ళందరూ అలాగే అడిగితే అదే మాట చెప్పారు. మన ఇంటికి వచ్చిన పిల్ల చదువు ఉన్నా లేకపోయినా నేను బ్రతికినంత కాలం, నేనున్నంత కాలం నేను నా బాధ్యతగా చూసుకుంటాను. ఏదైనా నేను భరాయిస్తాను. నా ప్రాణం పోయేంత వరకు నేను పోరాడతాను అని ఆ రోజు మా మామయ్య గారు నా పెళ్ళైన 3వ నెలలో నాకు పిలిచి ఈ మాట చెప్పారు. ఉన్న దాంట్లో నేను పోషిస్తాను, ఉన్న దాంట్లో నేను చూస్తానమ్మా, ఉన్న దాంట్లో నేను చేస్తాను. మీరేదో ఆర్భాటాలకపోతే నేను చేయలేను. నా పరిస్థితి ఇది, నాకు వచ్చే జీతం ఇది, నా కుటుంబం ఇది అని మా మామయ్య అన్ని నాకు చెప్పారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు లేని బాధ నేను పడినాను కాబట్టి మా మామయ్య గారు కూడా అలాంటిదే అని నేను మా మామయ్య గారికి నా చేతనైనంతవరకు ఆయన మాకు తెచ్చి పెడుతున్నప్పుడు ఆయన పట్టెడు అన్నం మెతుకుల కోసమే కదా పొద్దున పోయి సాయంత్రం దాకా లెక్చరర్గా పనిచేసి వస్తారు. అలాంటి మనిషికి వచ్చినప్పుడు 5ంటికి కాసిన టీ మధ్యాహ్నం అన్నం ఉండదు కాబట్టి రాత్రికి 10ంటికి భోజనం ఒక పూటే చేస్తారు. ఇంక మనం ఆడవాళ్ళం ఉండి ఏం చేస్తాం ఇళ్ళల్లో? మగ మనుషులు మంచి చెడులు చూడకుండా మా నాన్నకు నేను చేశాను కదా, ఇద్దరే నాకు నాన్న. అందుకోసమని ఆ దేవుడు దేవుడు పంపించాడేమో ఇలాంటి మామయ్యని అని నేను నాకు చేతనైన దాంట్లో మా మామయ్య గారికి మా నాన్నకి ఎలా చేశాను
అలాగే చేశాను. కానీ బాగా పంపిణీలు పంచుకునేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు అమ్మ పేరు మీద ఉన్న పొలం ఇయ్యము, నీకు అంత ఘనంగా పెళ్లి చేశాం, ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడారు. అయినా అంత కఠినంగా ఆ రోజు తను మాట్లాడి ఉండిపోతే నేను ఆ పొలానికి ఆశపడేదాన్ని కాదు. కానీ వాళ్ళు అలా రెచ్చగొట్టటాన్ని నేను నా పొలం నాకు కావాలి, అమ్మ పేరు మీద ఉన్న కావాలి, మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి సంపాదించారు, అమ్మ ఆరోగ్యం చూసుకోకుండా కూడా ఆ స్థలాలు పొలాల కోసం ఆడపిల్లని అమ్మ బాధపడుతూ చనిపోయింది నేను చూశాను. అది మనసులో పెట్టుకొని నాకు కూడా నా వాటా కావాల్సింది, అమ్మ పేరు మీద ఉన్న 2 ఎకరాల పొలం మాకు ఇవ్వాల్సింది అని ఎదురు తిరిగి మనం పంచాయతీ పెట్టి మన పొలం మనం హ్యాండ్ చేసేసుకున్నాం. తను ఆ రోజు ఆ మాట అని ఉండకపోతే నేను ఆ పొలం సంగతి గురించి ఆలోచించేదాన్ని కాదు. ఉన్న దాంట్లో అనేవాళ్ళు చేశారు, ఉన్న దాంట్లో చూశారు, ఇంతకన్నా ఇంకేం చేస్తారులే అని నేను ఊరుకునేదాన్ని. అలా మాట్లాడటాన నా పొలం నాకే వచ్చింది. ఏదైనా నా మంచికే, తను అలా మాట్లాడటం నా మంచికే.